హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను క్వీన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది, ఎందుకంటే సింపుల్గా చేశాను. సో మీరు కూడా ట్రై చేస్తే రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఆయిల్ వేసి ప్యాన్లో అది కొంచెం హీట్ అయిన తర్వాత చూపించిన గరం మసాలా అంతా వేయాలండి. దాని తర్వాత జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ వేయాలి. అది చాలా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. ఇందాక హల్వా లాగా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా, అంతవరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేయాలి. దాంతోపాటు కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. వేసి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనం దాన్ని కుక్ చేయాలి. అలా కుక్ అయిన తర్వాత 1 టమాటో వేసాను అనమాట నేను. చాలా బాగుంటుంది ఫ్రైలోకి, పుల్లగా కొంచెం. సో వేసిన తర్వాత అది కూడా కుక్ అయిపోయిన తర్వాత పసుపు కారం వేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం కుక్ అవనివ్వాలి, ఉప్పు కారం మంచిగా పట్టేటట్లు ముక్కకి. సో అలా అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత ఇంకొంచెం సేపు సాట్ చేశాను అనమాట కర్రీని. నిజం చెప్తున్నాను, ఫ్రై ఎంత బాగా కుదిరిందంటే అండి, అసలు ఎంత యమ్మీగా ఉందో అంత యమ్మీగా ఉంది. దట్టు నేను ఇది కాంబినేషన్ విత్ టొమాటో పచ్చిమిర్చి చట్నీ తిన్నాము మా హస్బెండ్ నేను. ఆ రోజు నేను పచ్చిమిర్చి చట్నీ చేశానని చెప్పి మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారనమాట, సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రై చేయి అని. సో నేను చేశాను. ఇది ఎంత యమ్మీ ఉందంటే అసలు మీరు నమ్మరు. ఒక్కసారి ట్రై చేయండి, సింపుల్ యట్ యమ్మీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.